తులారాశి వారికి 22, 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే గనక తులారాశి వారికండి అదృష్ట ద్వారాలు తెచ్చుకొని 4 వైపుల నుంచి కూడా డబ్బనేది ఏంటంటే గనక ఆకర్షిస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక ఈ తేదీల్లో మీరు ఒక నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. దరిద్రం అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అద్భుతాలు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా నిమ్మకాయతో పరిహారం చేయండి. అలానే కాకుండా మీకు ఈ 4 రోజులు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వాస్తవానికి చెప్పాలంటే తులారాశి వారు చాలా అదృష్టవంతులు అనమాట. ఈ యొక్క అంటే 4 రోజుల్లో కూడా మీరు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అలానే కాకుండా ఒక దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడే అనమాట. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవరు లేనప్పుడు వీడియో చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా 22, 23, 24, 25 తేదీల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనేది వీడియోలో మనం ఏంటంటే కనుక క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. తులారాశి వారు ఏంటంటే కనుక మంచి గుణగణాలను కలుగుంటారు. తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరికంటే గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గుండెల్లో ఏంటంటే ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఏంటంటే కనుక జీవితంలో చక్కగా ముందుకు వెళుతున్నారు, ముందుకు సాగుతున్నారని చెప్పొచ్చు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీనికోసం చాలా కష్టపడుతూ ఉంటారనమాట. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎంత కష్టపడతారో అంత మంచి భవిష్యత్తు అనేది వీరికి ఆ భగవంతుడు కల్పిస్తాడని చెప్పొచ్చు. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి 4 రోజుల్లో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా బాగా లాభాలు వస్తాయి. మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అలానే తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఏంటంటే కనుకనండి మనవాళ్ళు అని నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయటం, ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుక చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. ఎవరితోనైనా సరేనండి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. చక్కగా ఏంటంటే దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరండి వీరికి ఏంటంటే కనుక మోసం చేసే గుణం కూడా వీరిలో లేదు. కానీ అందరూ కూడా వీరిని ఏంటంటే మోసం చేస్తూ ఉంటారు. అవసరం ఉన్నంతసేపు ఏంటంటే కనుక వీరిని ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం, వీరిని మోసం చేయటం. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరితో అవసరాల కొద్దీ కొంతమంది స్నేహం చేయటం, వాళ్ళ నుంచి కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకొని వీరిని దూరం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. ఈ తులారాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు లేనప్పుడు ఒకలాగా ఉండరండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకేలాగుంటారు. జీవితంలో ఏంటంటే కనుక చాలా కోల్పోయారు. చాలా వరకు కూడా కష్టాలను అనుభవించారు, బాధలు పడ్డారు. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు వీళ్ళపైన ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే కనుక ముఖ్యంగా ఒక దేవుడి యొక్క అనుగ్రహం ఉంది. దీనివల్ల అదృష్టం వరించబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయని మనం చెప్పొచ్చు. ఇక తులారాశి వారి యొక్క మనం కనుక గమనించుకున్నట్టయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఈ 4 రోజుల కాలం బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయి అదృష్టం మీ వెంటే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా మీకు కాలం అనుకూలిస్తుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులకు మంచి సమయం అని చెప్పొచ్చు. వారికి అలా నెరవేరుతుంది. అలానే కాకుండా విద్యార్థులకు ఏంటంటే కనుక వాళ్ళు అనుకున్నట్టు జీవితం ఉంటుందన్నమాట. చక్కగా మార్క్స్ రావటం కానీ, చక్కగా వాళ్ళు ఎదగటం కానీ, చదివింది గుర్తుకుండటం కానీ, చదువు పరంగా ఏంటంటే కనుక చాలా టాలెంట్ని కలిగి ఉంటారండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చూస్తే టక్కున నేర్చుకునేంత టాలెంట్ ఈ తులారాశిలో ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఇది అది అని కాదు. వీరేంటంటే కనుక
ఇంట్రెస్ట్ పెట్టినా ఫోకస్ చేసినా ఏంటంటే ఖచ్చితంగా వీరికి అంటే రానిదంటూ ఏది ఉండదన్నమాట. ప్రతి ఒక్కటి వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకునేంత ధైర్యం అనేది వీరికి ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగాలకు జీతాలు పెరిగే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దానిపైన చర్చ జరుగుతుంది. ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళే వారికి కూడా ఇంటర్వ్యూ అంటే సక్సెస్ అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇంకా అలానే తులారాశి వారికి ఏంటంటే కనుకండి పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట. పట్టుదలను కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు కూడా అండి ఇంకా వదిలిపెట్టారనమాట. అసలు కూడా వదిలిపెట్టకుండా ఏంటంటే కనుక దాన్నే పట్టుకొని ఉంటారని చెప్పొచ్చు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా సరేనండి చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరేనండి వీరేంటంటే కనుక తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ 4 రోజులు కూడా అండి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ప్రతి పని కూడా అండి బాగుంటుందన్నమాట. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ఇబ్బందులు అనేవి ఉండవు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా ఒకటే అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న మాటలకు అలిగి పుట్టింటికి వెళ్ళటం కానీ, లేదంటే కనుక దూరం అయిపోవటం కానీ, లేకపోతే ఇలా విడిపోయి కొంచెం దూరంగా ఉండి చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కనుక విడిపోయిన ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది. అలానే కాకుండా చెప్పాలంటే కనుక అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బంది అయితే కనిపించటం లేదు. మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. అలానే మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుకనండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ 4 రోజులు దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ హనుమంతుడండి. ఈ 4 రోజులు కూడా ఏంటంటే కనుక హనుమంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉండబోతున్నాయి. దీనివల్ల అఖండ అదృష్టం వరించబోతుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శనివారం హనుమాన్ గుడికి వెళ్ళటం, 5 తమలపాకులను సమర్పించటం, 5 ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగబోతుంది. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయండి. మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఊహించినంత ధనలాభం మీకు కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి. ఈ 4 రోజులు కూడా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు సంపద బాగా పెరుగుతుందన్నమాట. అదృష్టం ఏంటంటే కనుకనండి చక్కగా మీకు పట్టబోతుంది. మిమ్మల్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఏంటంటే కనుక ఆపద నుంచి బయటపడేసి మీకంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసింది మాత్రం ఆంజనేయ స్వామి అని చెప్పొచ్చు. మీకు తోడు నీడలాగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. బాధపడకండి. ఏ పని చేసినా కానీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. అలానే కాకుండా మీకు మంచి జరగబోతుంది. జీవితంలో ఏది జరిగినా కానీ మీ మంచికి అనుకోకండి, అంటే మంచికి అనుకోండి. ఎప్పుడు కూడా బాధపడకండి. అలా జరిగింది ఇలా జరిగిందని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ శక్తి ఏంటో మీకు తెలుసు. అలానే కాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే దానికోసం ఖచ్చితంగా అండి ఏంటంటే కనుక మీరు అంటే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ప్రయత్నించండి. తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి. ప్రతి దాన్ని ఏంటంటే కనుక టెన్షన్ అంటే ప్రతి పనికి కావచ్చు, ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం అంటే విపరీతంగా పట్టబోతుంది. అపార ధన ప్రాప్తి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న జీవితం అనేది ఏంటంటే కనుక మీరు జీవించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. తులారాశి వారిని పెళ్లి చేసుకునేవారు చాలా అదృష్టవంతులండి. వీరి జీవితంలో డబ్బుకు లోటు ఉండదన్నమాట. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. తులారాశి వారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. కాబట్టి ఏంటంటే కనుక 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటి వారితో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ప్రతిదానికి టెన్షన్ పడటం కానీ ఆవేశం పడటం కానీ కొంచెం తగ్గించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక మీరు అంటే నెమ్మదిగా మాట్లాడండి. గట్టిగా అరుచుకుంటూ మాట్లాడకండి. మీ కోపం వస్తే ఆపటం ఎవరి తరం కాదు. నార్మల్గా కూల్గుంటే మీ అంత మంచి వాళ్ళు ఇంకా ఎవరు లేరని చెప్పొచ్చు. మీకు ఈ 4 రోజులు కూడా అండి లాభాలు అంటే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏంటంటే కనుక ఒక రోజు చూసుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని పూజించండి. 5 తమలపాకులు సమర్పించండి. సింధూరం
సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏంటంటే కనుక మీరు ఊహకందనంత ఎత్తుకు ఎదగగలుగుతున్నారు. మీకు మంచి అంటే లాభాలు కలగబోతున్నాయి. నష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కష్టాల నుంచి మీరు బయటపడతారు. అంతా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలానే తులారాశి వారికి 4 రోజులు వీలైతే ఏంటంటే కనుక కోతులకు పళ్ళను దానం చేయండి. సాక్షాత్తు ఆ హనుమంతుని రూపంగా భావిస్తారు కాబట్టి దీనివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు ఇంకా తిరిగే ఉండదనమాట. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అనేవి ఉండవన్నమాట. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. తులారాశి వారు ఏంటంటే కనుక ఈ 4 రోజులు బయట వారితో మాట్లాడేటప్పుడు కొంచెం గొడవలు పడకండి. మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. కష్టమైన నష్టమైన మీరే భరించండి, కానీ ఇతరులతో మాత్రం మీరు పంచుకోకండి. మీ సంపాదన గురించి కానీ ఎవ్వరికి చెప్పకూడదండి. ఇంత సంపాదించుకుంటాం, అలా బ్రతుకుతాం, ఇలా బ్రతుకుతామని చెప్పకూడదనమాట. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే కొంతమంది కుళ్ళుకుంటారండి. కొంతమంది ఏంటంటే కనుక అసూయ పడతారు. మీ ఎదుగుదలను ఆపాలని చూస్తారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళు ఏంటంటే కనుక ఓర్వలేకపోతారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే కనుక 6S అనే లెటర్లు పేరుతో ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం ఏంటంటే కనుక రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దీనివల్ల మంచి జరుగుతుంది. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో మీరు నీలం రంగుల బట్టలు ధరించండి. ఇలా ధరిస్తే చాలా మంచిది. ఒకవేళ నీలం రంగులు కాకుండా ఏంటంటే కనుక ఆకుపచ్చ, ఎరుపు, అలానే పసుపు రంగు బట్టలు, గులాబీ రంగు బట్టలు కూడా మీరు ధరించి ఏంటంటే కనుక పనులు ప్రారంభించవచ్చు. మీకు కలిసి వచ్చే సంఖ్య 2, 4, 9. ఇవి మీకు ఏంటంటే కనుక అదృష్ట సంఖ్యలండి. అదృష్ట ద్వారాలను తెరిపించే సంఖ్యలని చెప్పొచ్చు. వీటి వల్ల మీకు మంచి జరుగుతుంది. మంచి మేలు చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. అలానే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి పటాన్ని తాకి వెళ్ళటం, ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ వెళ్ళటం, లేదంటే ఏదైనా డబ్బు పరంగా మీరు కనుక బయటికి వెళుతున్నట్టయితే లక్ష్మీదేవి పటం దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను తల్లి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా చూడని తులసి కోట దగ్గర చెప్పుకుంటూ వెళ్ళటం, ఇలా చేసుకుంటే మంచిది. వీలుంటే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఇలా తమలపాకులు, కొబ్బరికాయ సమర్పించడం, సింధూరం సమర్పించడం, ప్రదక్షిణలు చేయడం, కాసేపు గుళ్ళో కూర్చోవటం, ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక నండి దాన ధర్మాలు చేస్తే కూడా అండి మీరు ఎంతైతే దానం చేస్తారో అంత తిరిగి మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు విపరీతంగా కష్టాలు పడిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఎవ్వరికి చెప్పుకోకుండా మీలోనే మీరు పెట్టుకొని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. నార్మల్గా మనకి ఏంటంటే కనుక శనివారం అంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే 23వ తేదీ శనివారం అండి. ఈ శనివారం రోజున ఏంటంటే కనుక అమావాస్య అనేది ఉందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అండి. 100 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం అనమాట. దీన్ని మీరు వదులుకోకండి. ఏం చేయండి అంటే కనుక తులారాశి వారండి ముఖ్యంగా ఒక నిమ్మ పండుని తీసుకోండి. అంటే నిమ్మకాయ కొంచెం ఏంటంటే కనుక పండి ఉండాలి, కానీ దానిపైన ఏంటంటే కనుక మచ్చలు పూచులు లేకుండా కొంచెం నిగనిగలాడుతున్నట్టుగా తీసుకోండి. కానీ పచ్చ కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అంటే ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. గ్రీన్ కలర్ తీసుకోకూడదు, ఎల్లోది తీసుకోవాలి. ఇప్పుడు మీకు కష్టం అధికంగా ఉంది, బాధ అధికంగా వస్తుంది, ఇబ్బంది కూడా కలుగుతుంది కదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ నిమ్మకాయని తీసుకుని ఏదైనా ఒక చెట్టు దగ్గరికి, ఏ చెట్టు అయినా పర్వాలేదండి, అంటే కొంచెం జనావాసు తక్కువగా ఉంటారు అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళగలుగుతామంటే అక్కడికి వెళ్ళండి. వెళ్ళేసి ఈ నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా తల చుట్టూదా 21 సార్లు తిప్పండి, లేదంటే 11 సార్లు తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టేసి తొక్కేయండి. అలా తొక్కేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కష్టాలు అనేవి దూరం అయిపోతాయి. కష్టాలు అనేవి ఏంటంటే కనుక దరిదాపుల్లో కూడా రావు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన కష్టాల నుంచి మీరు బయటపడటానికి అద్భుతంగా సిద్ధించే పరిహారం మీకు మాత్రం తిరుగుండదు. ఈరోజు వీలుంటే ఆవు కూడా ఆహారం పెట్టుకోండి, నిమ్మకాయ పరిహారం చేసుకోండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఇంకా ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతం జరగబోతుంది. మీ సుడి తిరగబోతుంది. ఇంకా మీకు తిరగ అనేది అసలు ఉండదన్నమాట. మీకు ఈ 4 రోజులు కూడా అండి ఐశ్వర్య వర్షం కురవబోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.